మార్కెట్‌లో ఎక్కడ చూసినా మామిడికాయలే కనిపిస్తున్నాయి కదా! నిల్వ పచ్చడి పెట్టుకునే వరకు మనకు ఆవకాయ గ్రేవీస్ తగ్గవు కాబట్టి, ఇన్‌స్టెడ్‌గా మామిడికాయతోటి రోటి పచ్చడి చేసేద్దాం చూద్దాం రండి. ముందుగా నేనైతే ఒక మామిడికాయ తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి, తుడుచుకొని మీద ఉన్న పొట్టును తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. మామిడికాయకి మొట్టె కూడా ఉందండి, నేను జీడి ఉందనుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఎల్లిపాయ, 1 స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసేటప్పుడు మామిడికాయ ముక్కలు మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. రోట్లో దంచుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. గ్రైండ్ చేసేటప్పుడే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టేసి తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులు, కళ్యామాకు వేయించుకోవాలి. వేగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న మామిడికాయ పేస్ట్ ని ఇందులో వేయాలి. పోపు మొత్తం కలిసే వరకు కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే అండి, మామిడికాయ పచ్చడి కంప్లీట్ అయిపోయింది. మార్కెట్లో దొరికే మామిడికాయలతోటి ఇన్స్టెంట్గా మామిడికాయ పచ్చడి చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.